నాకు టీబీ జబ్బు వచ్చింది. 3 నెలల నుంచి మందులు వాడుతున్నాను. ఈ 3 నెలల నుంచి సెక్స్కి దూరంగా ఉంటున్నాను. నేను సెక్స్లో పాల్గొనవచ్చా, పాల్గొనకూడదా? ఎప్పటిదాకా దూరంగా ఉండాలి? టీబీ జబ్బు వచ్చిన దాదాపు 2 నెలల దాకా ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఒకళ్ళ టీబీ ముఖ్యంగా ఎక్కువ మందికి ఊపిరితిత్తులకి టీబీ వస్తుంది. క్షయవ్యాధి మాట. టీబీ అంటే క్షయవ్యాధి. అలా ఊపిరితిత్తులకే కాకుండా పేగులకు రావచ్చు, ఎముకలకు రావచ్చు, కండాలు రావచ్చు, బ్రెయిన్కి రావచ్చు, దేనికైనా టీబీ రావచ్చు. టీబీ క్రిములు ఎక్కడైనా వ్యాధి కలిగిస్తాయి. ఎక్కువ మందికి లంగ్స్కి వస్తుంది కనుక అది దగ్గుతూ ఉంటే మరి రెండో వాళ్ళకి అది ఇన్ఫెక్టెడ్ ఉంటుంది. సెక్స్ పాల్గొనడం మరి దగ్గర వెరీ క్లోజ్గా ఉంటారు కనుక రెండో వాళ్ళకి వస్తుంది కనుక ఒక 2 నెలల దాకా మాత్రం కొద్దిగా జాగ్రత్త దూరంగా ఉండడం మంచిది. ఓపుకున్నా సరే కొద్ది దూరంగా ఉండదు. లేదా మాస్క్ స్ట్రాంగ్గా కట్టుకుని దాన్ని జనరల్గా N95 మాస్క్ కట్టుకుని ఆరంగా చేసుకుంటే ఆరంగా మంచి మాస్క్ కట్టుకోవాలి. ఆ మాస్క్ కట్టుకుని దాన్ని చేయొచ్చు. కానీ వెయిట్ చేయ 2 months దూరంగా ఉంటే మంచి. 2 monthsలో చాలా వరకు టీబీ యొక్క ఇన్ఫెక్టివిటీ పోతుంది. ఇన్ఫెక్టివిటీ ఉండదు. అప్పుడు ఏంటంటే సెక్స్ బాగా ముద్దులు పెట్టుకోవడం ఉంటుంది, ముఖం దగ్గర తీసుకురావడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అంటే అది రెండో వాడికి అనవసరంగా ఇన్ఫెక్షన్ కలిగిస్తాం. సెక్స్లో పాల్గొనాలా అతనికి ఏం అవ్వదు, ఆమెకి కానీ ఏం అవ్వదు. కానీ జబ్బు లేని వాడికి అది జబ్బు రావడానికి ఆస్కారం ఉంది కనుక ఒక 2 నెలలు దూరంగా ఉండి తర్వాత 2 నెలలు అయిపోయాక మాత్రం మందులు వాడుతూనే సెక్స్లో పాల్గొవచ్చు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.